ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంకా పిల్లి ఎదురొచ్చిందని, కుక్క ఎదురొచ్చిందని ఇలాంటి మాటలు నమ్ముతారేంటి? ఉదయం లేచిన దగ్గర నుంచి మనం బయటికొస్తే చాలు. కుక్క ఎదురొచ్చినా, పిల్లి ఎదురొచ్చినా వాడి పని కాకపోతే మాత్రం వాడి నెపాన్ని కుక్క మీదో, పిల్లి మీదో నెట్టేస్తాడు. వాడు గనక ఆ పని పూర్తయిందంటే నా కష్టం, నా టాలెంట్ అని పూర్తిగా నమ్మేస్తున్నాడు. హ్మ్. ఏం చేస్తాం? అదే పిల్లో, కుక్కో మనం ఎదురొచ్చినవని అనుకుంటే అవి ఈ పాటికి ఎక్కడుండాలో. అసలు విచిత్రం ఏంటంటే ఏదైనా పని ఉంటే కష్టపడి పని చేయడు, ఎగ్జామ్స్ ఉంటే చదవడు. అయినా సరే వాడు ఫెయిల్ అయ్యాడనుకో పిల్లి మీద, కుక్క మీద నెట్టేస్తాడు. పాస్ అయితే మాత్రం నేను బాగా చదువుతానని నమ్మేస్తాడు. ఏం చేస్తాం? ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో బల్లి అరిస్తే శకునం, కాకి అరిస్తే చుట్టాలొస్తారు, గుడ్లగూబ కనిపిస్తే ఏదో జరుగుతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలని చాలామందికి తెలీదు. చదువుకున్నారనే గానీ ఇంతవరకు అలాంటివి తెలియనోళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితాన్ని మార్చేది కుక్కలో, పిల్లిలో కాదు. కష్టపడి పని చేయాలనేటటువంటి ఆలోచన ఉండాలి. ఏం చేస్తాం? దారిలో ఎవరు ఎదురైనా పర్వాలేదు. పిల్లైనా, కుక్కైనా, కాకైనా. కానీ మన లక్ష్యం మాత్రం మారకూడదు. ఓరిని ఈ గోలలో పడి నా పని మర్చిపోయా.